లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనకి అక్కడ కనబడుతుందండి. లూకాసు సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇందాక మనం చదువుకున్నటువంటి 6వ మాట, ఈ 7వ మాట రెండు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినవేనండి. సమాప్తమైనదని చెప్పి, ఈ రెండు మనం ఒకవేళ కనెక్ట్ చేసి మాట్లాడగలిగితే సమాప్తమైనదని చెప్పి తండ్రి అని ఒక గొప్ప కేక వేసి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రారంభంలో నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక పని నిమిత్తం, ఒక ప్రణాళిక నిమిత్తం భూమి మీదకి పంపిస్తారండి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. మరి సిలువ దగ్గరికి వెళ్ళడం కంటే ముందు ఆయన చెప్తున్న మాట, చేస్తున్న ప్రార్థన మనం ఆలోచిస్తానండి. యోహాను సువార్త 17th చాప్టర్, గాస్పల్ జాన్ 17th చాప్టర్ 4th వర్స్ అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తుందండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుతున్న తండ్రి. అంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారికి దేవుడు అప్పగించినటువంటి ఒక పెద్ద బాధ్యత, ఆ పని ఏంటంటే సమస్త మానవాలను రక్షించాలి. అలా రక్షించాలంటే ప్రతి ఒక్కరికి కూడా మాటలోను, క్రియలలోను, ప్రతి ఒక్క దాంట్లో కూడా మాదిరిగా ఉంచాలి. నోటను ఏ కపటము లేకుండా, ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి అవమానాలు ఎదురైనా, ఎటువంటి నిందలు ఎదురైనా ప్రతి ఒక్క నిందను కూడా చక్కగా భరించి, ప్రతి ఒక్క దానిని కూడా చక్కగా సహించి, ప్రియులారా, ఎటువంటి పాపము చేయకుండా ఆయనకు అప్పగింపబడినటువంటి బాధ్యత నశించిపోయినదని వెతికి రక్షించాలి. కనుక సమస్త మానవాలను రక్షించుటకు ప్రియులారా, మీరు ఆలోచిస్తే చెల్లుమని అలా శరీరాన్ని చీడ్చే కొరడా దెబ్బలు ఒక పక్కన వస్తున్నా కానీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా కానీ, మరి చేతులలో కాళ్ళలో మేకులు వచ్చినా కానీ, మేకులతో కొట్టినా కానీ, సిలువ వేసినా కానీ, ప్రియులారా, వస్త్రంలో లాగుకొని అపహాసించినా కానీ, నిందించినా కానీ, మొహం మీద ఉమ్ము వేసినా కానీ, ఇవన్నీ కూడా భరించి ఆయన చెప్తున్నటువంటి మాట, తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు మనకు అందిస్తున్నటువంటి విలువైనటువంటి రక్షణ, అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తములో మనందరం కడుగబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురించు ఈ నీచమైనటువంటి పాపభరితమైనటువంటి మాయా లోకంలోకి మళ్ళీ వెళ్లకుండా ఆ మరణాన్ని మనం గుర్తుంచుకొని యేసు యొక్క ఆలోచనల వైపు, క్రీస్తు వైపు మనం చూస్తూ మన నిమిత్తము, మనందరి నిమిత్తము, సమస్త మానవాళి నిమిత్తం ప్రాణత్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారిని మనం దృష్టిలో ఉంచుకొని ఆయన ఎందుకు గురి ఉంచి మనము అడుగు జాడలలో నడుచుకుంటూ మనం ముందుకు సాగాలి. అటువంటి గొప్ప ప్రేమ, అందుకే స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వారమే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఏంటి ఆ విలువ అంటే ప్రియరా, స్వరక్తము. దేవుని యొక్క రక్తాన్నిచ్చి మనల్ని కొన్నారు కనుక మనం ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఎందుకయ్యా అంటే మరణపు అంచులోకి వెళ్ళినా కూడా మరణానికి కాదు, దేనికి భయపడకుండా దేవునికే భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మాటలలో కూడా ఏ మాత్రము తేడా రానివ్వకుండా, మరి మరణించే చివరి క్షణాలలో, చివరి గడియల్లో కూడా ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క సబ్జెక్ట్ కాదు, కొన్ని వందల వేల సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ చేసే విధంగా టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అందిస్తూ, ప్రేమను చూపిస్తూ, క్రియలలో ప్రేమను చూపిస్తూ ఆయన మనకు అనేక రకాలుగా మన జీవితం ఎలా నడుచుకోవాలనే మాదిరి మనకు ఉంచిపోయారు కనుక ఆ మార్గంలో, ఆ మార్గంలో మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మాటలు మీకు అర్థమైనని మనస్ఫూర్తిగా భావిస్తున్న ప్రతి మాట కూడా మనందరి జీవితాలలో ఒక అద్భుతమైన మార్పు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉన్నతమైన మార్గంలో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ